ధర్మ సందేహం. ఒకానొక అరణ్యంలో మునీశ్వరుడు ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ స్వభావాన్ని బట్టి, గుణగణాలను బట్టి సహజ సిద్ధంగానే ఆయనకు సత్యకేతుడనే పేరు సార్థక నామంగా ఏర్పడిపోయింది లోకంలో. సత్యకేతుడికి అబద్ధం ఆడటం ఎటువంటిదో తెలియనే తెలీదు. పోతే ఏ ప్రాణిని హింస పెట్టడం ఆయనకు సుతారామ ఇష్టం లేదు. అందుకనే కొమ్మ నుండి కోసినట్లయితే చెట్టుకి ఎక్కడ నొప్పి పెడుతుందోనని చెప్పి నేలను రాలిన పండ్లనే తీసుకు తినేవాడు. లేగల నోట్లో కరక్కాయ కొట్టిన వాడిని అవుతానేమోనని అవి పాలు తాగినప్పుడు చిందే నురుగులు మాత్రమే ఆరగించి జీవాలు నిలబెట్టుకునేవాడు. అంతటి అహింసాపరుడు సత్యకేతుడు. ఒకనాడు సత్యకేతుడు తన ఆశ్రమంలో దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షలమాలు తిప్పుకుంటూ జపం చేసుకుంటూ ఉన్న సమయాన ఒక అడవి పంది ఉరుకులేసుకుంటూ పరిగెత్తుకొచ్చి ఆయనకు సమీపంలో ఉన్న ఒక పొదలో దూరింది. చూడగా దాని ఒళ్ళంతా రక్తమయమై ఉంది. ఇది తప్పక వేటగాని బాణపు దెబ్బ తిని ఉండాలే అని నిశ్చయించుకున్నాడు సత్యకేతుడు. పాపం ఒక్క దెబ్బకి అడవి పంది నెత్తురు వరదలు కారుకుంటూ వచ్చింది. మరి ఒక దెబ్బ ఎక్కడ తగులుతుందోనన్న బీతాహంతో అది రోజుకుంటూ ఇలా వచ్చి తలదాచుకుని ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా కాపాడటం అని అనుకుంటూ దాని రక్షణ గురించి ఆలోచించసాగాడు మునీశ్వరుడు. ఇంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. కాటుక రంగు గల శరీర ఛాయతో, చింత నిప్పుల వంటి కన్నులతో, కొరమీసాలతో చూడ భయం వేస్తూ ఆజాన బాహువుగా ఉన్న ఆ వేటగాడు అతి వినయంగా మునీశ్వరునికి నమస్కరించి, బాబు, ఈ దారిన అడవి పంది ఏమైనా వచ్చిందా? చూస్తే చెప్పండి అంటూ అడిగాడు. ఆయన ఏమి మాట్లాడకపోయేసరికి వేటగాడు మళ్ళీ, బాబయ్య, పొద్దుట లేచి ఎవరి ముఖం చూచానో కాని ఇవాళ అడివంతా తిరిగినా ఒక్క జంతువు కనపడిందే కాదండి. ప్రాణం విసిగి ఇక పోదాము అనుకునే వేళకు నా అదృష్టం బాగుండి ఈ పంది కనపడింది. కానీ ఏం లాభం, బాణం దెబ్బకు పడక తప్పిపోయి అది ఇటు వచ్చేసిందండి. దీన్ని కొట్టి మాంసం పట్టుకు వెళ్ళి అమ్ముకు వస్తేనే నా పెళ్ళాం బిడ్డలకు కూడు దొరుకుతుంది, లేకుంటే లేదు. ఇప్పటికీ 3 రోజులై తిండి లేక మేమందరం పస్తులే ఉంటున్నామండి. ఇది దొరికితేనే తప్ప ఇవాళ కూడా మేము ఆకటి కడుపులతోనే మాడి ఉండాల్సిందే అంటూ తన సంసార బాధలు చెప్పుకొని దీనంగా మొరపెట్టుకున్నాడు. ఇంతవరకు పందవస్థ చూసి జాలిపడిన సత్యకేతుడికి వేటగాని ఆవేదన చూచి మరింతగా మనసు నీరైపోజొచ్చింది. అయితే ఏమిటి చేయడం? వేటగాడు చెప్పిన దాన్ని బట్టి ఆకలి బాధ వల్ల అతని కుటుంబము చచ్చిపోయేటట్టున్నారు. పోని ఏమైతే కాని ఆ పంది జాడ చెబుదామా అంటే శరణొచ్చిన ప్రాణిని జీవం తీసేయడమే అవుతుంది. ఎలాగా? ఏమి చేద్దామన్నా పాపం చుట్టుకోవటం తప్పనట్టే కనపడుతున్నదాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి వెలక్కాయ గొంతులు పడినట్లుగా ఉంది మునీశ్వరుడికి. అటు ఆ పందికి గాని ఇప్పుడు వచ్చి మొరపెట్టుకున్న వేటగానికి కాని హింస జరగటం సత్యకేతునికి ఏమాత్రము మనస్కరించలేదు. అందుకు కాస్త తీవ్రంగా ఆలోచించి ఆయన, అబ్బి, పందిని చూస్తే చెప్పమని కోరావు. కానీ చూచేవి కళ్ళు, చూచింది చెప్పడం కళ్ళకు చేత కాదు. ఒక్క నోటికి మాత్రమే మాట చెప్పగల శక్తి ఉన్నది. అయితే ఏం లాభం? నోరు చూడలేదు. చూడండి ఈ నోరు ఏం చెబుతుంది అని వేటగానికి జవాబు చెప్పు. ఇంత యుక్తిగా జవాబు చెప్పిన మునీశ్వరుని మరేమీ అడగటానికి వీలు చిక్కింది కాదు వేటగానికి. అబద్ధం చెప్పకుండా పంది ప్రాణాలను కాపాడిన సత్యకేతుని ప్రజ్ఞను మెచ్చుకున్నాడన్నట్టుగా అంత ఆకలితో వచ్చిన ఆ వేటగాడు తృప్తి పడినట్టు కనపడి చిరునవ్వు నవ్వుచొచ్చాడు. ముని చూస్తుండగానే వేటగాని నల్లటి శరీరం అంతా బంగారు ఛాయగా మారిపోయింది. అతని చేతిలో ఉన్న విల్లు కాస్త త్రిశూలమై ఊరుకుంది. విరబోసుకుని ఉన్న అతని జుట్టు ముడి ఏర్పడి ఆ ముడిలో గంగాదేవి, చందమామ కనపడ్డారు. ఇంకా సందేహం ఏమిటి? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టం అనుకుంటూ సత్యకేతుడు ఆ దివ్య సుందరమూర్తికి సాష్టాంగపడ్డాడు. పరమేశ్వరుడు అతన్ని లేవదీసి, ఓయ్ సత్యకేతు, నీవు అవలంబిస్తున్న అహింసా వ్రతానికి అసత్యం ఆడకపోవటానికి మధ్యన చిక్కు ప్రశ్న కలిపేస్తే నీవు ఎలా నెగుతావో చూద్దామని సంకల్పంతోనే ఈ సమస్య కల్పించాను. నీ బుద్ధిబలం వల్ల సత్యవ్రతాన్ని, అహింసా వ్రతాన్ని కూడా చక్కగా కాపాడుకున్నావు, ధర్మం నిలబెట్టావు, పరీక్షలో నెగ్గావు అని సంతోషాన్ని తెలియపరిచాడు. అందుకు సత్యకేతుడు, దేవా, అంతా నీ అనుగ్రహం అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, సత్యకేతు, నీవు కళ్ళతో చూచి నోటితో చెప్పలేకపోయినా ఆ వరహలాలన ఎవరో తెలుసా అన్నాడు. ఇలా అంటూ ఉండగానే పొదలో దాగి ఉన్న అడవి పంది మాయమై ముసిముసి నవ్వులతో పార్వతీదేవి చక్కా వచ్చి ఈశ్వరుని పక్కన నిలబడింది. ఈ మాయకు తన్మయుడై సత్యకేతుడు పురాణ దంపతులను స్తోత్రం చేశాడు. అప్పుడు వారు ఉభయులు కలిసి, ఓయ్ భక్తగ్రేసర సత్యకేతు, ధర్మరక్షణ చేసిన
నీ చాకచక్యానికి మేము సంతోషించాం. నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు సత్యకేతుడు, పుణ్య దంపతులారా, మీ దర్శన భాగ్యం కంటే నాకు కావాల్సిందేమిటి? అయినా మీరే నా పైన అనుగ్రహం ఉంచి కోరుకోమన్నప్పుడు వద్దనటం వివేక లక్షణం కాదు. కాబట్టి ఇక ముందు కూడా ఈ 2 ధర్మాలను నేను తప్పక నెరవేర్చి ఈ ప్రతిష్ట నిలబెట్టుకోగలిగేటట్టు దీవించండి చాలు అన్నాడు. అతని కోరిక విని వారు చిరునవ్వు నవ్వారు. ఇంతలో ఒక విమానం భూలోకానికి దిగివచ్చి వారిని గగన మార్గాన్ని తీసుకుపోయింది. ఆనాటి నుంచి సత్యకేతుడు జీవితాంతం వరకు తను సత్య అహింస పాత్రలను నెరవేర్చడమే గాక తన ఆశ్రమంలో శిష్యగణానికి అంతటికీ ఈ సుగుణాల యొక్క ప్రభావాన్ని బోధ చేసి తరించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.